హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ రాయలసీమ రెసిపీ. అండ్ రాయలసీమ రెసిపీతో పాటు పాతకాలపు రెసిపీ, టేస్టీ రెసిపీ. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మనము పచ్చి పులుసు అనేది. కాల్చిన పచ్చిమిర్చితో చేసుకుంటున్నామండి ఇది మనం పచ్చి పులుసు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక రకం నేను పోస్ట్ చేశాను, ఇంకా రకాలు కూడా ముందు చేసి చూపిస్తాను. డెఫినెట్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రాయలసీమ పచ్చి పులుసుని ఇలాంటి ఒకటి పెట్టుకోండి. చిల్లులు ఉన్నది నా దగ్గర, ఇది అవైలబుల్గా ఉందని ఇది పెట్టుకున్నాను. పులకాలు కాల్చేది ఇది సిమ్లో కాల్చుకోవాలండి. నేను ఇలా మిర్చి ఇందులో 3 తీసుకున్నాను. నేను 3 పచ్చిమిర్చిని ఇలా సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నందువల్ల పచ్చి పులుసు అనేది మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది, టేస్ట్గా. ఇలా 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. సిమ్లోనే పెట్టుకోండి మంట. పచ్చిమిర్చిని జారిపోతున్నాయి. చిల్లుల గంట అంటారు కదండి, నెట్ టైప్లో ఉంటుంది, అలా దాంట్లో కూడా కాల్చుకోవచ్చు. ఇలా 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. మంటను సన్నగా పెట్టుకొని ఈ మిర్చిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేయాలండి. ఇప్పుడు చిన్న బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఏంటి స్టవ్ వెలగట్లేదు, అంటే ఏదో తేడాగా ఉంది. ఓకే, ఇలా స్టవ్ వెలిగించేసుకొని కొంచెం వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు దీనికి. ఈ కొంచెం ఆయిల్లో హీట్ ఎక్కనిద్దాం. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, అంటే ఎండుమిర్చి అనమాట. సారీ అండి, పచ్చిమిర్చి కాదు, 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి ఇందులో వేసి 1 స్పూన్ జీలకర్ర కూడా వేసాను అందులోనే. ఆ 2 అలా వేపుకుందామండి. ఈ జీలకర్ర ఎండుమిర్చిని ఇది ఇందులోనే మనం దంచుకుందాం కచ్చాపచ్చగా. రోట్లో వేసుకొని వేడి మీదే దంచుకుంటే కచ్చాపచ్చగా త్వరగా నలుగుతాయి అన్నమాట. అలా రోట్లో వేసేసి కచ్చాపచ్చగా దంచేసుకుందాం జీలకర్ర ఎండుమిర్చిని. ఓకే, అయిపోయింది. కచ్చాపచ్చగా నూరేసుకున్నాం. ఇప్పుడు మట్టి పాత్రలో మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ చల్లారినటువంటి కాల్చిన పచ్చిమిర్చి వేసేసాను. ఒక పచ్చి ఉల్లి తరుగు వేసాను, ఒక పెద్ద ఉల్లిపాయ. నేను కొత్తిమీర కాడలతో సహా వేసాను, సన్నగా కట్ చేసుకొని. ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చి కరివేపాకు, మనం దంచుకున్నాం కదా ఎండుమిర్చి జీలకర్ర, అది వేసేసాను. రాళ్ళ ఉప్పు, ఈ రాళ్ళ ఉప్పే మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ పచ్చి పులుసుకి. పసుపు. ఇదంతా బాగా చేత్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి, బాగా మ్యాష్ చేసుకోవాలి. దీన్ని చక్కగా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. మ్యాషింగ్ బాగా అలా అనుకోవాలి చక్కగా. మన బలాన్నంతా, చేతుల్లో ఉన్న బలాన్నంతా ఇందులోనే చూపించాలండి మనం. చక్కగా బాగా నలిపేసుకోవాలి. మొత్తం మెత్తగా అయిపోవాలి మన చేతుల్లోనే. బాగా ఇందులో ఉన్న పచ్చిదనం అంతా బయటికి వచ్చేసేయాలి. ఇందులో ఉన్నది బాగా మెదిగిపోవాలి. మన చేతుల్లో ఉన్న స్టామినా మొత్తం ఇప్పుడు ఇందులోనే చూపించాలి మనం. అది బాగా మెదుపుకోవాలి. మనం చేసే వంటలు మట్టి పాత్రే కాబట్టి నేను మట్టి పాత్రలోనే చూస్తానండి పచ్చి పులుసు కూడా ఎలా అనేది. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను నానబెట్టేసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకున్నాను. పులుపు మీరు చూసుకొని వాటర్ పోసుకోండి. ఇదంతా ఇందులో కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి. అట్లా బాగా ఎక్కడ కూడా పచ్చిదనమైన ఉండకూడదు, అంతా మన చేతుల్లోనే మెదిగిపోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పచ్చి పులుసు అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. మీరు డెఫినెట్గా ఇలాగే ట్రై చేయండి. నా వంట నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.